ఒకే రోజులో 50K వ్యూస్, 4000 వాచ్ టైం, 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే ఎలా ఉంటాయండి? మానిటేషన్ అయిపోతుంది. చాలా ఆడియన్స్కి ఇదే కావాలండి. 50K వ్యూస్, 4K వాచ్ టైం, 1K సబ్స్క్రైబర్స్. చాలా ఆడియన్స్కి ఇదే కావాలండి. సో చాలా ఆడియన్స్కి ఇదే కావాలి కాబట్టి మనం ఎలా తెచ్చుకోవాలి దాన్ని? సో ఎలా క్రైటీరియా ఫిల్ చేసుకోవాలి? మొత్తం అంటే కంప్లీట్ ఎలా చేసుకోవాలి? 1 డేలో కంప్లీట్ అవుతుంది అంటే పాసిబుల్ కాదండి. సో కంప్లీట్లీ 1 డేతో పాసిబుల్ కాదనమాట. సో మనం దాన్ని ఎలా తెచ్చుకోవాలి? వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి? 4K వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి? అండ్ 1K సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి? ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ అనమాట. సో ఇది వ్లాగ్స్ ఛానల్, కంప్లీట్లీ వీడియో చూడండి. సో కంప్లీట్లీ మీకు అర్థమవుతుంది అంటారది. సో మొత్తం వీడియోస్ ఇందులో అప్లోడ్ చేస్తున్నా. సో మళ్ళీ నేను వ్లాగ్స్ తీస్తాను. సో నేను ఏం చేస్తున్నా అంటే కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను కాబట్టి మానిటేషన్ అయ్యే వరకు నేను టిప్స్ అయితే చెప్తాను అనమాట. అండ్ ఇందులో నేనేం చేస్తాను అంటే గివ్ అవే ఇస్తున్నాను, కంప్లీట్లీ గివ్ అవే ఇస్తున్నాను. సో ఎవరైతే కామెంట్ చేసుకుంటారో, సబ్స్క్రైబ్ చేసుకుంటారో, లైక్ అండ్ కామెంట్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. లాస్ట్లో అనౌన్స్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గివ్ అవే అయితే ఉంటుంది లాస్ట్లో అయితే. అండ్ ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి. గాయస్, చాలా ఆడియన్స్ ఏం చేస్తారంటే వ్యూస్ రాకృష్ణ, సబ్స్క్రైబర్స్ వస్తలేదు అండ్ వాచ్ టైం కూడా వస్తలేదు, ఇలా బాధపడే వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నారు. సో నేనేం మీకు చూపిస్తా అంటే గాయస్ చూడండి, ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతాను. ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ సింప్లీ మీరు సర్చ్ ఏం చేస్తారంటే ఇక్కడ చూపిస్తాను. సో మీరు కుకింగ్ అయితే కుకింగ్, బ్లాగ్ అయితే బ్లాగ్, టెక్ అయితే టెక్, మీకు ఏం వస్తలేవు. జస్ట్ మనకు 50K వ్యూస్ రావాలి. మనం ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ బ్రైట్ చేద్దాం. జస్ట్ మనం 50K వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి మనం బ్రైట్ చేద్దాం అనమాట. ఇక్కడ నేను బ్రైట్ చేస్తా చూడండి. ఇక్కడ నేనేం బ్రైట్ చేస్తా చూడండి, హౌ టు గాట్ 50K వ్యూస్ ఆన్ లాంగ్ వీడియోస్ అని బ్రైట్ చేశాను. ఇక్కడ సర్చ్ చేస్తాను. సర్చ్ చేస్తే అండ్ ఎవరెవరు వీడియో తీసినారో, ఎవరు వీడియో తీయలేదో, సో ఇక్కడ మనకు మొత్తం కనిపిస్తాయి అనమాట. చూడండి, మొత్తం ఓవరాల్ ఇట్లా కనిపిస్తుంది. సో ఎవరి వీడియో వస్తుంది మొత్తం ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో చూడండి, ఓవరాల్ మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఎందుకు ఇలా మీకు చూపిస్తున్నా అంటే గాయస్ ఇక్కడ సింప్లీ మనం ఇక్కడ చూసుకోవాలి. చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. సో గాయస్ చూడండి, అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఓవరాల్ మనకి ఇట్లా కనిపిస్తుంది కదా. సో ఇలా మీరు సర్చ్ చేసి చూడండి ఎవరి వీడియో వస్తుందో లేదో చూడండి. చూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో ఇలా ఎందుకు సర్చ్ చేయమని చెప్పినా అంటే గాయస్ ఇక్కడ ఫస్ట్ ఎవరి వీడియో వస్తుందో వాళ్ళ వీడియో మీరు తీసుకొని మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింపుల్ మీకు చూపిస్తారు. ఫస్ట్ వీడియో ఎవరిది వచ్చింది చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ, అండ్ ఫస్ట్ వీడియో ఇతను వచ్చింది అనమాట. సో 1 ఇయర్లో 6.7K వ్యూస్ వచ్చినాయి. సో ఇతను ఏం చేసిందంటే, సో ఇట్లా డిఫరెంట్ చూపించింది కాబట్టి, డబ్బుల గురించి సంథింగ్ చూపించింది కాబట్టి మనకు అది అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ, హౌ మచ్ యూట్యూబ్ పే పర్ 50K వ్యూస్ ఇట్లా వచ్చింది అనమాట. 50K వ్యూస్కి ఎంత డబ్బులు ఇస్తుందని ఇట్లా అతనైతే చెప్తుంది కాబట్టి. సో అలా మనకు ఒకే రోజులో 50K వ్యూస్, 4K వాచ్ టైం, 1K సబ్స్క్రైబర్స్ ఇలా కంప్లీట్ కావాలి కాబట్టి ఎవరు కూడా వీడియో తీయలేదు. సో వీడియో తీయలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే సింప్లీ సర్చ్ ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని సర్చ్ చేసిన. అంటే సబ్స్క్రైబర్స్ అనేది బ్రైట్ చేసుకోవచ్చు, వ్యూస్ కూడా బ్రైట్ చేసుకోవచ్చు, ఎలానే బ్రైట్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్చ్ చేస్తుంది అండి. సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ ఎవరిది వీడియో వచ్చిందో వాళ్ళ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ పర్సన్ తెచ్చింది అనమాట. సో ఈ పర్సన్ తెచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పర్సన్కి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ, అండ్ ఇతను యాడ్ వచ్చింది కాబట్టి తీసేయండి. సో ఇతను ఏం చేసినట్టు గాయస్ చూడండి, సిర్ఫ్ 3 ట్రిక్స్ 1000 సబ్స్క్రైబర్స్ అని బ్రైట్ చేసిన. అంటే టైటిల్లో బ్రైట్ చేసిన చూడండి గాయస్ ఇక్కడ. అండ్ మోర్లో వెళ్ళిపోతాను. సో చూడండి, సిర్ఫ్ 3 ట్రిక్స్ 1000 సబ్స్క్రైబర్స్ అని బ్రైట్ చేసిండు. సబ్స్క్రైబర్స్ కైసే బడాయి బ్రైట్ చేసిండు. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబ్ ఆన్ వైటీ అని బ్రైట్ చేసిండు. సో ఇలా మనకు టైటిల్స్ పెట్టినమాట, డిఫరెంట్ టైటిల్స్ పెట్టింది కాబట్టి. సో మీ కంటెంట్ ఏముందో చూసుకోండి. టైటిల్ పైన ఫోకస్ పెట్టండి. మీ టైటిల్ కంప్లీట్లీ మెన్షన్ చేయండి. సో కంప్లీట్లీ టైటిల్ మెన్షన్ చేస్తేనే 100% మీకు 50K వ్యూస్ వస్తాయి, 4K వాచ్ టైం వస్తుంది, అండ్ 1K సబ్స్క్రైబర్స్ కూడా వస్తాయి అనమాట. అండ్ 1 డేలో పాసిబుల్ అంటే కంప్లీట్లీ 1 డేలో పాసిబుల్ కాదండి. అండ్ మనకు 1 మంత్ పడుతుంది. సో ఇలా చేస్తే మనకు 1 మంత్ పడుతుంది. మనం 30 వీడియోస్ అప్లోడ్ చేసేస్తాం. 30 వీడియోస్ నుండి 15 వీడియోస్ అనేది ఫెయిల్ అయిపోతాయి. 15 వీడియోస్ అనేది మనకు యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ పంపుతారు కాబట్టి ఆ 15 వీడియోసే మనకు జీవితం మార్చేస్తాయి అనమాట. సో అలా మీరు చూడండి 100% ఇలా టైటిల్ పెట్టుకోవాలి. ఈ టైటిల్ కంప్లీట్ చూడండి, సిర్ఫ్ 3 ట్రిక్స్ 1000 సబ్స్క్రైబర్స్ అని పెట్టిండు అనమాట. అండ్ ఇంకోటి ఏం పెట్టిండు, సబ్స్క్రైబర్స్ కైసే బడాయి పెట్టిండు. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అండ్ వైటీ పెట్టిండు అనమాట. వైటీ అంటే షార్ట్ ఫామ్లో పెట్టిండు అనమాట. యూట్యూబ్ అనమాట, అది వైటీలో పెట్టింది అనమాట. సో అలా మీరు చూడండి 100% ఇక్కడ చూడండి. అండ్ మనకు హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇచ్చిండ్రు చూడండి, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అని ఇచ్చిండ్రు. అండ్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ కర్నే ఆల్ ద దేనా లైక్ ఇలా డిఫరెంట్ హ్యాష్ ట్యాగ్ పెట్టిండు అనమాట. డిఫరెంట్ హ్యాష్ ట్యాగ్ అయితే పెట్టిండు. అండ్ ఇక అండ్ మోర్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మళ్ళీ ఏం పెట్టిండ్రు అంటే, ఆయన ఏమైనా ఇచ్చిండ్రా కీవర్డ్స్ అంటే చూడండి గాయస్ ఇక్కడ యువర్ కీవర్డ్స్ ఇచ్చిండ్రు చూడండి. ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. సో పైకి స్క్రోల్ చేస్తే కాదు ఇక్కడ యువర్ కీవర్డ్స్ అన్ని రాసేసి అండ్ ఇవన్నీ ఇట్లా బ్రైట్ చేసిన అనమాట. అంటే ఇవి సర్చ్ బార్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో అల్గోరిథం ఎలా పనిచేస్తుందంటే, సో ఈ మధ్యలో అల్గోరిథం ఎలా పనిచేస్తుందంటే ఇస్తే బాగుంటుంది, ఇవ్వకుండా కూడా బాగుంటుంది. మీరు ఓన్లీ టైటిల్ పెట్టేస్తే సరిపోతుంది. అలా కూడా చెప్తుంది అల్గోరిథం, అలా చెప్తుంది అనమాట. సో మీరు ఓన్లీ టైటిల్ పెట్టండి. నేను చూడండి ఇప్పుడు టైటిల్ పెట్టేస్తున్నాను అనమాట. అలా టైటిల్ పెట్టేసి నేను ఏం చేస్తున్నాను అంటే వీడియో పబ్లిష్ చేసి ఇస్తున్నాను.
సో కీవర్డ్స్ ఇస్తలేను, హ్యాష్ ట్యాగ్స్ ఇస్తలేను, ఏం కూడా ఇస్తలేను. మీరు చూడండి నా వీడియోస్లో వెళ్ళి అండ్ డీటెయిల్స్లో వెళ్ళి చూడండి, కంప్లీట్ మీకు తెలిసిపోతాయి అన్నమాట. సో ఇలా మీరు ఇస్తే ఏమైతే అంటే కొందరు కొత్త క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఇస్తే బాగుంటుంది. సో ఇస్తే ఏమైతే అంటే సర్చ్ బార్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ సర్చ్ బార్లో వెళ్ళిన తర్వాత మీకు 30 daysలో అండ్ 50K వ్యూస్ అండ్ 4,000 వాచ్ టైమ్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి. సో ఇతనే ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటున్నా అంటే, సో మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని సెర్చ్ చేస్తారు కదా, మీ స్మార్ట్ ఫోన్లో సెర్చ్ చేసుకోండి. మీ స్మార్ట్ ఫోన్లో సెర్చ్ చేస్తే ఏమైతే అంటే, సో ఎవరిది వీడియో ఫస్ట్ వస్తుందో అతను మీరు టైటిల్ తీసుకోండి. టైటిల్ ఏం పెట్టిందో చూసుకోండి. టైటిల్ అలా పెట్టిన తర్వాత అంటే మీ కంటెంట్ బట్టి అలా సెర్చ్ చేయండి. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని సెర్చ్ చేయకండి. సో ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ కోసం కుకింగ్ అయితే కుకింగ్ లాగా సెర్చ్ చేయండి. కుకింగ్ లాగా సెర్చ్ చేసిన తర్వాత మీరు ఏ కుకింగ్ చేస్తున్నారో ఆ కుకింగ్ కి సంబంధించింది మీరు సెర్చ్ చేయండి. జస్ట్ మీరు సెర్చ్ బార్ లో సెర్చ్ చేసి చూడండి. సెర్చ్ చేసి చూసిన తర్వాత ఎవరిది వీడియో ఫస్ట్ వస్తుందో వాళ్ళ టైటిల్ ఏం పెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చూసుకోండి. అలాంటి టైటిల్ మీరు ఏం చేస్తారంటే యాస్టీస్ కాకుండా కొద్దిగా చేంజ్ చేయండి. సో యాస్టీస్ పెడితే ఏమైతే అంటే రీయూజర్లో వస్తుంది కాబట్టి సో యాస్టీస్ పెట్టకండి, కొద్దిగా చేంజ్ చేయండి. సో టైటిల్ కొద్దిగా చేంజ్ చేయండి. లేదా సేమ్ యాస్టీస్ పెట్టిన తర్వాత మన ఛానల్ నేమ్ యాడ్ చేయండి. లాస్ట్లో మన ఛానల్ నేమ్ యాడ్ చేస్తే కూడా బాగుంటుంది, రీయూజర్లో రాదనమాట. ఓకే, సో అలా కూడా మీరు ట్రై చేయండి. 100% మీకు 50K వ్యూస్ అండ్ 4,000 వాచ్ టైమ్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు, నేనైతే చెప్తున్నా అనమాట. సో గాయస్ చూడండి, ఇతను పెద్ద క్రియేటర్ అనమాట. అండ్ ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు చూపిస్తుంది గాయస్. చూడండి 5 million దగ్గరలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడండి గాయస్. ఇక్కడ ఓ మై గాడ్ 5 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు దగ్గరలో అన్నమాట. 4.98 millions అనమాట. అండ్ ఇతను ఏం పెట్టింది చూడండి, కీవర్డ్స్ అలా పెట్టింది అనమాట. యువర్ కేవరీస్ అని రైడ్ చేసి అలా పెట్టింది కాబట్టి మీకు చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను ఎందుకోసం అంటే డౌట్ ఉండకూడదు అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది అంతా. అండ్ ఇది అనమాట. సో మోర్ ఇస్తాను. అండ్ చూడండి మొత్తం క్యూరీస్ అని రైడ్ చేసిన అనమాట. అంటే అంత పెద్ద క్రియేటర్ అన్ని యువర్ క్యూరీస్ అని సబ్స్క్రైబర్స్ 2025 2023 లైక్ ఇవన్నీ క్యూరీస్ అని రైడ్ చేసిండు. మనం ఎందుకు, మనం కొత్త క్రియేటర్ కాబట్టి మనం కూడా రైడ్ చేసుకోవాలి కదా. చూడండి గాయస్ ఇక్కడ మొత్తం ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చిన అనమాట. సో ఇట్లా ఇచ్చింది కాబట్టి మన వీడియో కూడా వైరల్ చేస్తుంటుంది. సో అతను కాపీ చేసేసుకొని మన దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ యాస్టీస్ ఇవ్వకుండా కొద్దిగా చేంజ్ చేసుకోవాలన్నమాట. చేంజ్ చేస్తే కూడా మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మీరు అలా ట్రై చేయండి. 100% మీకు అండ్ వ్యూస్ అండ్ 4K వాచ్ టైమ్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ అండ్ 1 monthలో కంప్లీట్ అవుతాయి అనమాట. సో 100% మీరు ట్రై చేయండి. 100% ట్రై చేసిన తర్వాత మీరు వీడియో పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత మీరు చూడండి 100% మీకు వ్యూస్ 4K వాచ్ టైమ్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని నేను చెప్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కంప్లీట్లీ కామెంట్ అయితే చేయండి అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ అండ్ గివ్ అవే అనౌన్స్ చేస్తాను కదా. గివ్ అవే అనౌన్స్ ఎందుకు చేస్తారు అంటే గాయస్ కదండి, ఎవరైతే 50K సబ్స్క్రైబర్ అంటే 50K కాకుండా 50 సబ్స్క్రైబర్స్ ఎవరైతే చేసుకోవాలి అంటే 50 సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఫిల్ కావాలి నా వీడియోలో. టార్గెట్ ఫిల్ అయిన తర్వాత అప్పుడు నేను సో దాన్ని సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నేను గివ్ అవే ఇచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. అండ్ గివ్ అవే ఇచ్చే ఛాన్స్ కాదు కదా, కంప్లీట్లీ గివ్ అవే ఇస్తాను. సో ఈ వీడియోకి మీరు 100 likes ఇచ్చిన తర్వాత అండ్ 50 కామెంట్ చేసుకున్న తర్వాత నేను అప్పుడు మీకు గివ్ అవే స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కంప్లీట్ మీకు గివ్ అవే అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో గివ్ అవే అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్తాను అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. కంప్లీట్లీ లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.